హలో గైస్, బాగున్నారు అందరూ? చూస్తున్నారు కదా, ఈరోజైతే మనకు వెంసూరు నుంచి వయా ఎర్రగుంటపాడు మీదుగా అయితే మన ప్రయాణం అయితే సాగబోతుంది. ఇది కొత్తగా వచ్చిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఇది డైరెక్ట్ జంగారెడ్డిగూడెం మీదుగా కనెక్టివిటీ మర్లపాడులో ఎగ్జిట్ ఎంట్రీ కూడా ఇచ్చారు. డైరెక్ట్ హైదరాబాద్ చాలా లోయెస్ట్ టైంలోనే జర్నీ ఏదన్నా ఉంది అంటే ఈ హైవే మీద అయితే వెళ్తాము. ఇది గత వీడియో లాస్ట్ టైం మనం చేసిన వీడియోలో, లంకపల్లి నుంచి చేసిన వీడియోలో ఇది వచ్చేసి కనెక్టివిటీ అక్కడ ఊరితో ఎండ్ చేసాం కదా, అక్కడ నుంచి వెంసూరు నుంచి ఒక చిన్న రూట్ ఇది వయా మనం ఈరోజు ప్రయాణించబోయేదైతేనేమో అన్నపరెడ్డిపల్లి ఏరియాను చూస్తున్నారు కదా. ఇదంతా కూడా మన సత్తపల్లి నియోజకవర్గంలో ఉన్న వీడియో. అది దగ్గర మాకు మర్లపాడు అనే విలేజ్ ఉంది కదా, ఆ విలేజ్కి కనెక్టివిటీ దగ్గరలో ఉన్నది. ఇదే డైరెక్ట్ వచ్చేసి అన్నపరెడ్డిపల్లికి అయితే కనెక్టివిటీ ఉన్న రూట్, సింపుల్ రూట్, ట్రాఫిక్ లెస్గా ఉంటుంది. చాలా బాగుంటుంది లొకేషన్ కూడా చూడటానికి. చూస్తున్నారు కదా, మనకి వచ్చేసింది ఎర్రగుంటపాడు విలేజ్ అని అయితే చాలా దగ్గర చూసిన మొత్తం కూడా ఎర్రగుంటపాడు విలేజ్. అటు ఇటు లైట్గా మెయిన్ రోడ్లోనే ఉంటాయి. లోపల పెద్ద ఊరు, చిన్నవాటి ఊరు. ఇది మిర్చి పంటకైతే చాలా ఫేమస్. చాలా వరకు ఇక్కడ మిర్చి తోటలు అయితే ఇక్కడ వేస్తారు, పండిస్తారు. చాలా వరకు మిరపకాయ తోటలు ఇక్కడ ఫేమస్. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every sea. ఇది మనం ఎటు చూసినా కానీ, ఇరువైపులా ఎటు చూసినా కానీ చాలా వరకు ఫారెస్ట్ ఏరియా. అటు ఇటుగా చాలా వరకు ఫారెస్ట్ ఏరియానే ఇది మొత్తం కూడా. సత్తపల్లి బొగ్గుకనికి ఆనుకున్న విన్న విలేజెస్. మనం ఆల్మోస్ట్ అదే వీడియోస్ చేస్తూ ఉన్నాము. కొత్త వీడియోస్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం, కొంచెం టైం కావాలి. గత వీడియోలో ఇది కొంచెం ఈ ఛానల్ నుంచి ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ రీకనెక్ట్ చేసి, ఎడిట్ చేసి, మళ్ళీ వచ్చేసి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా చాలా బాగుంటుంది. సో మ్యూజిక్ వేస్తాను, చూస్తూ ఆనందించండి ఒక్కసారి అయితే. Is this thing on? I can't tell, 'cause you never reply. They home gone, am I late? Did I miss the invite? Maybe it's me, I can't tell, 'cause I ran out of. సో అతి దగ్గరలో ఉన్న దానికి సత్తపల్లికి అయితే ఇది రీజియన్ కింద ఉంది కదా. ఇది మొత్తం ఆల్మోస్ట్ అంటే చాలా వరకు ఫారెస్ట్ ఏరియా కిందనే ఉన్నది. ఈ ఓపెన్ క్యాస్ట్ ఉండటం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా కొంచెం ఉంది. ఈ సత్తపల్లి ఓపెన్ క్యాస్ట్ గత వీడియోలో మాట్లాడుకున్న విధంగా కొత్తగా తీసిన మన 10 years నుంచి అయితే చేస్తున్న ఇది. ఈ రూటు మన కిస్టారంకి కనెక్టివిటీ. అన్నపరెడ్డిపల్లి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు చాలా వరకు ట్రాఫిక్ లెస్ కాబట్టి ఈ రూట్ గుండా అయితే ప్రయాణించడం జరుగుతుంది. మనకు ఎదురుగా కనిపించే రోడ్డు లాస్ట్ టైం మనం విజిట్ అయ్యాం, గుర్తుందో లేదో. ఇదైతే మన ఎర్రగుంటపాడు తండా అంటారు. ఇక్కడ నుంచే మనకు వచ్చేసి కిస్టారం విలేజ్ అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి కిస్టారం వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక అటు ఇటుగా 10 kilometers అయితే ఉంటుంది. ఇది మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా. ఏదైతే విలేజ్ ఉందో కనిపించే విలేజ్ ఎర్రగొండపాడు తండా అంటారు. ఈ విలేజ్ మనం దాటి వెళ్ళగానే ఆల్మోస్ట్ మనకి ఇంకా ఫారెస్ట్ ఏరియా వెళ్ళే కిస్టారం వరకు. అక్కడ నుంచే మనకి కన్వేయర్ బెల్ట్ అంటారు కదా, బొగ్గు గనిలో, ఆ బెల్ట్ గుండగా అయితే ఆ మార్గం నుంచి అయితే వెళ్ళటం జరుగుతుంది. చాలా బాగుంటుంది లొకేషన్ కూడా, చాలా బాగుంటుంది. ఎర్రగుంటపాడు తండా ఎవరైనా విజిట్ అవ్వకపోతే విజిట్ అవ్వండి. ఇక్కడ నుంచి చాలా పీస్ఫుల్గా ఉండే క్లైమేట్ ఇది. అండ్ ఆల్సో ఇంకోటి చెప్పాలి అంటే, ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోలు ఆల్మోస్ట్ వెళ్తూనే చేస్తున్నాం కదా. నెక్స్ట్ వీడియో నుంచి అయితే మనం ఆపి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే 100% నేను ట్రై చేస్తున్నాను. కాకపోతే వర్క్ బిజీ ఇంకొకటి వల్ల మనం కొన్ని చేయలేకపోతున్నాము. ఆల్మోస్ట్ మనం ఇక నుంచి అయితే నెక్స్ట్ అలాగే ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇదే విధంగా సపోర్ట్ ఇవ్వండి, 100% చేస్తాము. కనిపిస్తుంది కదా మీకు దగ్గరలో ఉన్నది, మన ఎదురుగా కనిపిస్తుంది. క్లియర్గా లేకపోయి ఉండవచ్చు వీడియోలో, కెమెరా క్వాలిటీ సరిగ్గా లేదు, కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎర్రగుంటపాడు తండా. చూస్తున్నారు కదా, నేను ఏదైతే విధంగా చెప్పానో అదే విధంగా అయితే లొకేషన్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది, చూస్తూ ఉండండి. చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every seed's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. City streets pulse with energy so bright. Neon signs flashing in the depths of night. Skyscrapers stand tall, reaching for the sky. ముందు ఏమైతే మాట్లాడుకున్నామో అదే విషయంలో ఇక్కడ మనకి దగ్గరలో ఉన్నది ఇది. కొంచెం ఏదైతే కనిపిస్తుంది, ఇది దాటంగానే మనకి ఓపెన్ కాస్ట్, చాలా పెద్ద ఓపెన్ కాస్ట్, సత్తపల్లి పెద్ద ఓపెన్ కాస్ట్ ఉంది.
బొగ్గు గని అంటారు కదా, అది మైనింగ్ ఏరియా, చాలా పెద్దది. చాలా చూస్తూ ఉన్నారు కదా, వెళ్తున్న దారిలోనే మనకి ఈ వీడియోలోనే అయితే మనం అనుకున్న ఓపెన్ కాస్ట్ అయితే చూపిస్తాను. చూడండి, ఎదురుగా కనిపిస్తుంది చూసారా, అది మనకి ఓపెన్ కాస్ట్. ఈ రోడ్డుకి ఎదురుగా కనిపించేది మొత్తం కూడా ఓపెన్ కాస్ట్. క్లియర్గా ఉంది చూడండి, వీడియోలో చూపించే విధంగా మీరు వస్తే ఎలా ఉంటుందో నేను కూడా అలాగే చూపిస్తున్నాను, ట్రై చేస్తున్నాను, 100% ట్రై చేస్తాను కూడా. చూస్తున్నారు కదా, ఈ కొంచెం డిస్టెన్స్లోనే మనకి ఓపెన్ కాస్ట్ నేను చెప్పిన వీడియోలో అయితే మనకి గత వీడియోలో కూడా చూసాము. అదే విధంగా చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను, అదే ఓపెన్ కాస్ట్. చుట్టుపక్కల చాలా కిలోమీటర్స్ వ్యవధిలోనే ఇది ఉంటుంది. చాలా అంటే చాలా పెద్దది బొగ్గు కానీ, దాని మీన్ కోల్ మైనింగ్ అంటారు కదా, అదే. చూడండి, వెళ్ళే కొద్దీ మనకి ఓపెన్ కాస్ట్ అయితే చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కనపడేది మొత్తం కూడా ఓపెన్ కాస్ట్. 100% ఇది ఎట్లా అంటే 8 నుంచి 9 కిలోమీటర్స్ వరకు ఇది మొత్తం విస్తీర్ణతో ఉంటుంది. సత్తపల్లి ఊరు చివరి నుంచి మనకి కిష్టారం ఊరు ఎంట్రీ వరకు చాలా ఓపెన్ కాస్ట్. చూడండి, చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఓపెన్ కాస్ట్. లోపలికైతే మనకి పర్మిషన్ లేవు, ఇవ్వరు కూడా, 100% ఇవ్వరు. సో చూస్తున్నారు, ఇది మొత్తం కూడా ఓపెన్ కాస్ట్. చూడండి, ఒకసారి అయితే నేను మ్యూజిక్ వేస్తాను, చూసి ఒకసారి లొకేషన్ అయితే ఎంజాయ్ చేయండి. సో మనమైతే ఫైనల్లీ కిష్టారం అనే విలేజ్ దగ్గరలోకి వచ్చాం. ఇది చూశారు కదా, అప్రాక్సిమేట్లీ 100% కూడా 10 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది లొకేషన్ కూడా, చూడండి. ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ వీడియోలో మనం ఏదైతే వీడియో ప్లాన్ చేస్తున్నామో అది ఇంకా మంచిగా లొకేషన్ చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను, 100% ట్రై చేస్తాను. సో వీరు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు మన లొకేషన్లో, ఈ దగ్గరలో ఉన్న లొకేషన్లో ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి విజిట్ అవ్వచ్చు కదా. అంటే 100% విజిట్ అవుతుంది, ఈ లొకేషన్స్ అందరికీ తెలిసే ఉంటుంది. కొత్తగా వచ్చేవాళ్ళు మాత్రం 100% ఒకసారి విజిట్ అవ్వండి. గ్రీనరీ, ఎవరైనా నేచర్గా ఫీల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ రూట్స్ అయితే ఏవైతే ఉన్నాయో మన వీడియోలో చూపించే విధంగా ఈ రూట్స్కి అయితే 100% మీకు న్యాయం జరుగుతుంది. 100% వచ్చి ఒకసారి అయితే విజిట్ అవ్వండి. చాలా బాగుంటుంది లొకేషన్, మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా, గ్రీనరీ కదా, అందుకనే సూపర్ వండర్ఫుల్ లొకేషన్స్ అంటే ఈ ఏరియాలో చాలా ఉన్నాయి. కనిపిస్తుంది కదా, ఇందాక మనం ఎక్కడైతే వీడియోలో చూసుకుంటా వచ్చామో అదే సేమ్ యాస్టీస్గా ఇక్కడ వరకు కంటిన్యూ అవుతూనే ఉంది ఓపెన్ కాస్ట్ అనేది. చూడండి, చెప్పాను కదా ముందుగానే వీడియోలోనే, చాలా పెద్దది ఓపెన్ కాస్ట్ అనేసి. ఇది కిష్టారం విలేజ్కి దగ్గరలో ఉంది. దీనికోసం అయితే ఒక రైల్వే ట్రాక్ కూడా వేశారు, అది ప్రజెంట్ వర్కింగ్లో ఉంది. సో ఉంటాను, కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.